ఒకరికి నలుగురు, అంతా ఒకే సామాజిక వర్గం. డీసీసీ పదవి కోసం ఆ జిల్లాలో పోటీ పెరిగిందా? ఆ పీఠం దక్కాలంటే ఆ ఇద్దరు నేతల మద్దతు తప్పదా? పోటీ పడుతున్న నేతలందరిది ఒకే సామాజిక వర్గం. దీంతో అధిష్టానం ఆశీస్సులెవరికి? ఆ ప్రాంతంలో బలంగా ఉన్న ప్రత్యర్థి పార్టీలకు సమఉజ్జిగా నిలబడేదెవరు? డీసీసీ పదవిపై గంపెడాశలు పెట్టుకున్న నేతలెవరు? ఆదిలాబాద్ కాంగ్రెస్ ని నడిపే సారథి ఎవరు? పార్టీ క్యాడర్ కి క్లారిటీ లేని ప్రశ్న ఇది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆదిలాబాద్ డీసీసీ పదవికి భార్గవ్ దేశపాండే రాజీనామా చేయడంతో సీనియర్ నేత సాజిద్ ఖాన్ కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సందర్భంలో లైన్ దాటారని సాజిద్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో అప్పటి నుంచి ఆదిలాబాద్ డీసీసీ పదవి ఖాళీగానే ఉంది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకంతో డీసీసీ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందోనన్న చర్చ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. డీసీసీ సీటుపై గంపెడాసలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన నేతలు విజయ తీరాలకు దగ్గరగా వచ్చి ఓటమి అంచున నిలబడ్డారు. అంచనాలు తప్పిన ఆదిలాబాద్ జిల్లాపై పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో డీసీసీ పదవి కోసం పోటీ పడుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. 2018 ఎన్నికల నుంచి పూర్తి స్థాయి డీసీసీ అధ్యక్షుడు లేక పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ లో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో పార్టీ అధిష్టానం కూడా ఇన్నాళ్ళు డీసీసీ అధ్యక్ష నియామకం జోలికి వెళ్లలేదు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డంతో డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక మళ్లీ తెరపైకొస్తోంది. దీంతో జిల్లాకు చెందిన కంది శ్రీనివాస్ రెడ్డి, గోక గణేష్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సురుకుంటి శ్రీధర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన ఉంటుందని సమాచారం. డీసీసీ పీఠంపై ఆశలు పెంచుకున్న నేతలంతా అధిష్టాన పెద్దల చుట్టూ చెక్కలు కొడుతున్నారట. పార్టీలో తమకున్న పరిచయాలు, సంబంధాలతో ఎలాగైనా డీసీసీ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కనిపించిన నేతలనల్లా కలుస్తూ తమకే డీసీసీ ఇప్పించారని మొరపెట్టుకుంటున్నారట. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కష్టకాలంలో పార్టీని నమ్ముకుని ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. పనిలో పనిగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నారు. ఒక డీసీసీ పీఠం కోసం పోటీ పడుతున్న వారంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం పార్టీలో ఆసక్తికరంగా మారింది. అయితే పార్టీని ముందుకు నడిపించే బలమైన నాయకుడికే డీసీసీ పదవి ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో బలంగా కనిపిస్తున్న బీఆర్ఎస్, బీజేపీల దూకుడుకు చెక్ పెట్టే సత్తా ఉన్న నాయకుడికే డీసీసీ పదవి కట్టబెడతారని పార్టీ క్యాడర్ భావిస్తోంది. అయితే రోజుకో ప్రచారంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వరకు ఆదిలాబాద్ లో నామమాత్రంగానే కనిపించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత బలపడినట్లు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో రుజువైంది. అయితే ఖచ్చితంగా గెలుస్తామనుకున్న సీట్లో ఓటమితో పార్టీ కొంత నిరాశపడినా ఓటు బ్యాంకు పెరగడంతో వచ్చే ఎన్నికల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే పార్టీకి సరైన నాయకుడు అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2 ఏళ్లుగా ఆదిలాబాద్ లో పార్టీని కాపాడుతూ వస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డి వైపే నాయకత్వం మొగ్గు చూపుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే సీనియర్ నేతలైన గోక గణేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి కూడా డీసీసీ అధ్యక్ష పదవి కోసం పట్టుబడుతుండటంతో ఏటో తేల్చుకోలేక పార్టీ పెద్దలు సతమతమవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ డీసీసీని దక్కించుకోవాలంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు పార్లమెంట్ ఇన్ఛార్జి సత్తు మల్లేష్ మద్దతు కీలకమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అభిప్రాయానికి కూడా ప్రాధాన్యమిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేతల అండదండలు ఉన్న వారికే డీసీసీ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ముగ్గురు నేతలు వేరువేరు వ్యక్తులకు మద్దతిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫైనల్ నిర్ణయం సీఎం, టీపీసీసీ అధ్యక్షుడిదే అయినా ఈ ముగ్గురు ఎవరికి ఓటేస్తే వారికి అవకాశం దక్కుతుందంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఆదిలాబాద్ జిల్లా నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. జిల్లా పార్టీ పరిస్థితులపై ఆయనకు పూర్తి అవగాహన కూడా ఉంది. ఇప్పటికే ఆయన అంతర్గతంగా పార్టీ నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
సీనియర్ జూనియర్ అనే మాటని పక్కన పెడితే పార్టీని బలోపేతం చేసే నాయకుడికే జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ తర్వాతే డీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ కొత్తగా పార్టీలో చేరిన నేతకు అవకాశం ఇస్తే సీనియర్ నేతలను ఎలా సముదాయిస్తారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.